హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం 2 to 3 ఇయర్స్ బేబీ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ తీసుకున్నాను. అదేవిధంగా నెట్ ఫ్యాబ్రిక్ని కూడా 2 మీటర్స్ తీసుకున్నాను కింద వేయడానికి కోసం అనేసి. అదేవిధంగా నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను. ఈ సాటిన్ అనమాట. సో లెంత్ అనేది విడ్త్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని సరిపోతుంది. ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. లెంత్ 7.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. రెండు వైపులా ఈక్వల్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేసుకుందాం. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నేను హాఫ్ షోల్డర్ తీసుకుంటున్నాను. సో అందుకని 4 ఇంచెస్ సరిపోతుంది. హెల్దీ బేబీస్కి అయితే 4.5 వరకు తీసుకోవచ్చు. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 4.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కదా, తొందరగా టైట్ అయిపోతుందని నేను ఎక్స్ట్రా లూజ్ అనేది ఉంచుకున్నాను అనమాట. ఇలా బేస్ సైజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ని ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా నార్మల్ ఫ్రీ హ్యాండ్తోనైనా తీసుకోవచ్చు. ఈ విధంగా కర్ల్ స్కేల్నైనా యూజ్ చేసి మనం ఆర్మ్ హోల్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. నేను 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనకి నచ్చిన రౌండ్ షేప్ని కానీ స్క్వేర్ షేప్ని కానీ ఇలా ఇప్పుడు మనం మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ని మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. సో సాటిన్ ఫ్యాబ్రిక్ కదండి, సో జరిగిపోతూ ఉంటుంది. సో మీకు కావాలంటే పిన్తో సెక్యూర్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ నెక్ని తీసుకున్నాను. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది సేమ్ నెక్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద వైపు ఒక 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని ఇలాగా ఒకే దానిపైన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనము హాఫ్ షోల్డర్ తీసుకుంటున్నాం కదా, ఒకవైపే షోల్డర్ ఉంటుంది, ఇంకోవైపు థ్రెడ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నెక్ మధ్యలోంచి ఇలా చిన్నగా మార్క్ చేసుకుంటూ ఇలా ఆర్మ్ హోల్ రౌండ్లోకి అనమాట ఇలా కలిపేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు పై క్లాత్ కింద క్లాత్ ఒకే విధంగా ఉండేటట్టు చూసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వన్ వైపు షోల్డర్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు కింద బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇలా బాటమ్ పార్ట్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్నాను. కింద నెట్ క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. అది డిజైన్ ఉంది కదా, డిజైన్ వరకు కట్ చేసుకోవాలి, ఎందుకంటే అంత నీట్గా కనిపించదు కాబట్టి. సో ఇప్పుడు లెంత్ని మనం మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బాడీ పార్ట్ కోసం బాడీ పార్ట్లో 7.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, లాంగ్ ఫ్రాక్ అనమాట. సో ఇక్కడ 18 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. టోటల్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్ అనమాట. మనకి ఖర్చులోకి పోగా మిగిలిన క్లాత్ అనేది మిగులుతుంది అనేసి ఒక 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు నేను తర్వాత కుట్టేటప్పుడు కింద ఎక్స్ట్రా నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా 18 ఇంచెస్ వచ్చే విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ని కూడా ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని
మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా కింద బాటమ్ పార్ట్ని, దాన్ని ఇలా చూసారు కదా ఈక్వల్గా పెట్టి ఒక 1 ఇంచ్ వరకు తగ్గించుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. 18 ఇంచెస్ తీసుకున్నాం కదా, 17 ఇంచెస్ తీసుకొని ఇలాగా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కువగా రావడం కోసం అనేసి నేను ఇలాగ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా 2 లేయర్స్లో తీసుకుంటున్నాను అనమాట, ఫుల్ లెంత్. సో ఇలాగా ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఇలా సపరేట్ పార్ట్స్ ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మనకి రెడీ అయిపోయింది. అదేవిధంగా బాడీ పార్ట్స్ని కూడా కట్ చేసుకున్నాము. కింద బాటమ్ పార్ట్ పైన వేసుకునే క్లాత్ని కూడా కట్ చేసుకున్నాం. షోల్డర్ పైన థ్రెడ్స్ని యూజ్ చేస్తాను అనుకున్నాను కదా, దానికోసం నేను లాంగ్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని బో లాగా చిన్నగా ముడి వేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు. సో ఇలా 3 ఇంచెస్ వెడల్పుతో 25 ఇంచెస్ పొడుగుతో 2 స్ట్రిప్స్ని తీసుకొని దీన్ని సైడ్స్ అనేవి ఇలా జాయిన్ చేసుకొని దీన్ని లూపర్ని యూజ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగా లైనింగ్ పీస్ పైన పెట్టి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా షోల్డర్ని, దాన్ని పడేయకూడదు అనమాట. ఇలాగ చూపించిన విధంగా పెట్టుకొని ఇలా షోల్డర్ మధ్యలోకి ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నాట్ అనేది వేసుకుంటాం అనమాట, థ్రెడ్ వేసుకుంటాము. సో ఇప్పుడు చూసారా, చూపించిన విధంగా ఇలాగా మనం హార్మ్ హోల్ని కూడా సైడ్ జాయిన్ చేసుకొని మనం థ్రెడ్స్ అనేవి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగా దీని మధ్యలో పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా చూపించిన విధంగా. ఇలా స్టిచ్ వేసుకున్నాక మనం రివర్స్ చేసుకుంటే అది లోపల వైపు వెళ్ళిపోతుంది అనమాట. అదేవిధంగా షోల్డర్స్ పైన కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. మనం సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ సైడ్ కూడా ఇలాగా చిన్న చిన్న టక్స్ వేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఇలా నాట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కూడా దీనిపైన మనము ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ని నేను రెడీ చేసుకున్నాను. సేమ్ బ్యాక్ కూడా ఫ్రంట్ అయితే ఎలానైతే రెడీ చేసుకున్నాము సేమ్ అదే విధంగా కట్ చేసుకొని ఇలా క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని నేను ఇన్విజిబుల్ అంటే బయటికి కనిపించకుండా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాగా ఫ్రంట్ షోల్డర్ని బ్యాక్ షోల్డర్లోకి ఇలా పెట్టి ఇలా చూపించిన విధంగా షోల్డర్స్ని ఈక్వల్గా చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్స్ని ఈక్వల్గా చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ కూడా ఇలా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు రివర్స్ చేసుకుంటే మనకి షోల్డర్ అనేది బయటికి కుట్లు అనేవి కనిపించకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్ పైన అదేవిధంగా షోల్డర్ పైన మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పైన బాటమ్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు ఇలా షోల్డర్ మధ్యలోనికి ఇలాగా ఫోల్డ్ చేసుకొని టక్స్ వేసుకోవాలి రెండు వైపులా. అదేవిధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులు ఇలా టక్స్ వేసుకోవాలన్నమాట. షోల్డర్ మధ్యలోనికి ఇలా ఫోల్డ్ చేసుకొని, లేదు అనుకుంటే మార్క్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ వైపు ఇలా చిన్నగా లూప్స్ని యూజ్ చేసి థ్రెడ్స్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. లూజ్గా అంటే ఫ్రాక్స్ అనేవి ఫ్యాషన్గా ఉంటుంది, అదేవిధంగా లూజ్ టైట్ చేసుకోవడానికి కూడా ఇలా వేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా టక్స్ వేసుకున్నప్పుడే నేను ఆ మధ్యలో లూప్స్ని కూడా పెట్టి స్టిచ్ చేసుకున్నాను అనమాట. చూసారా, ఇలా వేసుకున్నాక వెనక ఇలా లూప్స్ ప్రిపేర్ అయ్యాయి కదా, దానిలోకి థ్రెడ్ని వేసుకుంటే మనం లూజ్ టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ వైపు కూడా నేను టక్స్ వేసుకున్నాను.
ఇప్పుడు కింద సాటిన్ ఫ్యాబ్రిక్ కదా, సో లైనింగ్ ఫ్యాబ్రిక్ వైట్ కలర్ కూడా వేద్దామని అనుకున్నా. సో ముందైతే చూపించడం మర్చిపోయాను. సో ఇలాగా సేమ్ మనం సాటిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో 4 ఫోల్డ్స్ వేసి లెంత్ సేమ్ అదే విధంగా వైట్ లైనింగ్ క్లాత్ని అలాగే నెట్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకున్నాను. ఎందుకంటే బౌన్సీగా కనిపిస్తుంది అనేసి సేమ్ మనం లైనింగ్ క్లాత్ లాగే సేమ్ నెట్ ఫ్యాబ్రిక్ని అలాగే వైట్ ఫ్యాబ్రిక్ని నెక్స్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా 2 పీసెస్ తీసుకొని దీన్ని ఇప్పుడు జాయిన్ చేసుకుని ఇలాగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ ఫస్ట్ లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో దీని లెంత్కి సరిపోయినంతగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ మనము అడ్జస్ట్ చేసుకుంటూ బాడీ పార్ట్కి ఈక్వల్గా వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన నెట్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అదే విధంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ దీనిపైన యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ బాడీ పార్ట్కి సరిపోయినంతగా కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా లేయర్ బై లేయరు ఫస్ట్ కాటన్ లైనింగ్, తర్వాత నెట్ ఫ్యాబ్రిక్, తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్ని వేసుకున్నాను. ఈ మూడింటిని జాయిన్ చేసుకున్నాక దీనిపైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలాగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ మొత్తం ఈ విధంగా చూపించిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత సాటిన్, తర్వాత నెట్ ఫ్యాబ్రిక్, తర్వాత వైట్ లైనింగ్ క్లాత్ని వేసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, దీన్ని చూసారా ఇలా సరిపోయిన విధంగా వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయింది. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఏ విధంగా జాయిన్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం జాయిన్ చేసుకున్నాక థ్రెడ్స్ వేసుకోవడానికి ఇలాగా 5 ఇంచెస్ విడ్త్తో 15 to 17 ఇంచెస్ లెంత్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా సైడ్స్ మనం జాయిన్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని ఇలా రివర్స్ చేసుకొని మనం మెజర్మెంట్ ప్రకారం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అటువైపు ఇటువైపు మార్క్ చేసుకొని మనం ఆల్రెడీ థ్రెడ్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగా చూపించే విధంగా మధ్యలోకి పెట్టి మనం కుట్టు వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ని మనం కుట్టు వేసుకున్నాక ఇది సపరేట్గా కుట్టుకోవాలన్నమాట. ఒక నడుం వరకు వచ్చినంత వరకు ఒక స్టిచ్ వేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ని సపరేట్గా, మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా, నెట్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి కింది వైపు. ఇప్పుడు క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకున్నాం కదా నెట్ ఫ్యాబ్రిక్, దాన్ని కూడా ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్కి కింద వైపులా కుచ్చులు వేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా బాగా కనిపిస్తుందని ఇప్పుడు నెట్ తీసుకున్నాం కదా, నెట్ ఫ్యాబ్రిక్ని దీని ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా విధంగా కట్ చేసుకొని ఒక 4 ఇంచెస్ స్ట్రిప్, అదేవిధంగా 5 ఇంచెస్ స్ట్రిప్ మీ ఇష్టం, మీకు లెంత్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు తీసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 ఇంచెస్ స్ట్రిప్ని తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక 4-5 పీసెస్ని మనం కట్ చేసుకోవాలి. మనకి కుచ్చులు అనేది ఎంతవరకు వస్తుంది అనే దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోయినా పర్వాలేదు, ఇంకో పీస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ ప్రతి పీస్ని ఎడ్జెస్ అనేవి ఇలా సెక్యూర్ చేసుకొని చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లీట్స్ మనం కుట్టుకున్నాక ఇప్పుడు కింద పార్ట్ ఉంది కదా, లైనింగ్ పార్ట్కి నేను యాడ్ చేస్తున్నాను అనమాట. కింద సాటిన్ ఉంది కదా, దానికి యాడ్ చేస్తున్నాను నేను. అప్పుడు దీనికి కొంచెం ఇలా ఫ్రిల్ లాగా బాగా కనిపిస్తుంది. సో లైనింగ్ పార్ట్కి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చూసారు కదా, ఈ చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు
యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ థ్రెడ్స్ వేసుకుంటున్నాను వెనకాల. దీన్ని డోరీ అనేది మనం స్టిచ్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే రెడీమేడ్ డోరీని యూస్ చేశాను. మీరు కావాలంటే సేమ్ సాటిన్ ఫ్యాబ్రిక్ని యూస్ చేసి డోరీ లాగా రెడీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా డోరీ రెడీ అయిపోయినాక ఎడ్జెస్ అనేది ఇలా స్క్వేర్ పీసులను తీసుకొని ఈ చూపించే విధంగా ఫోల్డ్ చేసి ఈ నాట్ని అందులో పెట్టుకొని ఇలా సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటే మనం రివర్స్ చేసుకున్నాక మంచిగా ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలాగా మనం హ్యాంగింగ్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకా నేను డిజైన్ చేయడం కోసం ఇలాగా 4 ఇంచెస్ వెడల్పు, అదేవిధంగా 4 ఇంచెస్ వెడల్పు 4 x 4తో ఒక స్ట్రిప్ని తీసుకొని ఇలా చూపించే విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇలా చూపించిన విధంగా సిజర్తో కట్ చేసుకొని ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చాలా పీసెస్ని రెడీ చేసుకొని దీని ఎడ్జెస్ అనేవి క్యాండిల్ని యూజ్ చేసి దారాలు వచ్చేసేయకుండా జస్ట్ ఎడ్జెస్ అనేవి కాల్చేసుకోవాలి. ఇలా ప్రతి పీస్ని మనము రెడీ చేసుకోవాలి. ఇలా ప్రతి పీస్ని కూడా మనం ఎడ్జెస్ అనేవి ఇలాగ కాల్చాలన్నమాట, లేదంటే దారాలు వచ్చేసి ఆడుగా కనిపిస్తుంది. ఇప్పుడు వైట్ కలర్ బీడ్స్ తీసుకొని ఇలా షోల్డర్ పైన ఇది రెడీ చేసుకున్న ఫ్లవరు అదేవిధంగా బీడ్ పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం మనము షోల్డర్ అంతా సైడ్ వైపు ఇలాగా ఫ్లవర్స్ మొత్తం కుట్టుకోవాలి. సో మంచి డిజైనర్ ఫ్రాక్ లాగా కనిపిస్తుంది అన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.